అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాకు ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు. 2 నెలలు అయింది, మురికి నీళ్ళు వస్తున్నాయి, తోక పురుగులు పడ్డాయి, అందరు జ్వరాలు వచ్చి పన్నారు. మీరు దయచేసి మేడంని అడిగితే ఏమంటుంది, మాకు సంబంధం లేదు, మా సార్కు సంబంధం ఉన్నదని చెప్పింది. మరి మేము ఎట్లా రోగాలు వచ్చి పడ్డా, జ్వరాలు వచ్చి పడ్డా, జ్వరాలు వచ్చి పడ్డా కూడా ఒక సూది లేదు, ఒక గోలు లేదు. ఇటగల గోళీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఇంటింటికి తిరుగుతారా అని అంటారు, అట్లా కూడా తిరుగుతలేరు. ఈ 4 రోజుల కల్లా మొత్తమే వస్తలేవు. ఏమన్నా అంటే వీళ్ళకి చెప్పుకోపో, వాళ్ళకి చెప్పుకోపో అని మాట్లాడుతారు. మరి వాళ్ళుండి ఎందుకు, వాళ్ళుండి ఏమన్నా చేస్తుర్రా? మరి ఏమన్నా గింత లొకటి రాసిస్తా మరి అందరు పోతారు. అప్పుడు ఏంది ఊరు పరిస్థితి? మేము ఏదో ఊకుండే పట్టుకనా? మరి నెల ఇప్పుడు సమస్య ఇట్లా నీళ్లు రావట్టి, మురికి నీళ్లు 1 గంటకు 2 గంటలకు వీటికి కావలి కాసుడు ఉంది. ఆ మురికి నీళ్ళు అయినా పట్టుకొని తాగుతురు. మా ఇళ్ళ మొత్తం ఎలేజ్ వస్తుంది, జ్వరాలు వచ్చినాయి. మరి ఎట్లా మేడం అడిగితేనే నాకు సంబంధం లేదని అంటది. మరి వీళ్ళని కారాబరువుని అడిగితే ఏం చేసుకుంటాం అనమాట. ఈ నీళ్ళు పెట్టడానికి నల్లని అడిగితే ఏమైనా నాకేం సంబంధం, ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఆయన అనమాట. మరి ఎవరిని అంటారు? నువ్వేమో మొత్తం పట్టించుకోవాలి. సరిపోవు, రోజు పెడుతున్నావు నీళ్లు, మీకే సరిపోవు అని తిడుతురు గట్టిగా అడిగితే. మన బోర్ నీళ్లు పెడితే ఏమైతుంది? ఇప్పుడు మీ సమస్య ఏంది? ఇప్పుడు సమస్య ఏముంది? కావాలి, నీళ్లు రావాలి మాకు. మన రాయపాడ మండలం పేరు వెళ్తుంది. పైప్ లైన్ వేసారు కదా, ఏమైంది? వర్గం అనేది ఇప్పుడు లేదు కాబట్టి అధికారుల పాలన అనేది 3 నెలల నుంచి ఊరుపల్లి గ్రామంలో నీళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పైప్ లైన్ తీసి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు దాన్ని రిపేర్ చేసింది లేదు. గ్రామ పంచాయతీ బోర్ అనేది మా ఊరికి విలేజ్ 1 గంట పెడితే ఊరు మొత్తం సరిపోయే నీళ్లు ఉన్నాయి. మాకు నీళ్ళు లేక కాదు, అదే మిషన్ పైన నీళ్లు రావాలి మేము పెట్టాలని ఆలోచిస్తే వాళ్ళు పెడతలేరు. సిబ్బంది అనేది మొత్తం నిర్లక్ష్యంగా వహిస్తారు. కాబట్టి ఎందుకంటే ఊరుపల్లిలో ఒక్క గంట పెడితే ఊరు మొత్తం సరిపోయని మాకు గ్రామ పంచాయతీ బోర్ ఉంది. నీళ్లు లేక కాదు, మిషన్ పైన వాటర్ వస్తే కూడా మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. ఎలర్జీ గురించి నేనే ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. మాజీ సర్పంచ్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎలర్జీ మొత్తం గ్రామ ప్రజలకంతా ఎలర్జీ లేచి డెంగ్యూ, మలేరియా వహిస్తుంది. కాబట్టి మనం ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికి వారం రోజుల నుంచి పూర్తిగా నీళ్లు మాత్రం ఇంతవరకు వారం రోజుల నుంచి మాత్రం వాటర్ అయితే రాలేదు. అందుకే గ్రామ ప్రజలు ఆవేశంతో వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర నీళ్ల బిందెలు పెట్టి ఇప్పటికి ఇంట్లోకే లేవని ముసలి కూడా చాలా ఇబ్బంది పడి తానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి త్వరగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇంతవరకు స్పందిస్తలేరు వాళ్ళు. ఎందుకంటే వారం రోజుల నుంచి మేము అడగకున్నా గ్రామ పంచాయతీ ఎవరు అడిగినా కానీ మాకు సంబంధం లేని విషయం చెప్తున్నారు. కాబట్టి ఈ త్వరగా ఎండి గారు కానీ పాలకవర్గం కానీ ఎవరైనా ప్రత్యేక అధికారి ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి తొందరగా చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి వాటర్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.